హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ. పిల్లలైనా, పెద్దలైనా ఇష్టంగా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటది. కరకరలాడుతూ క్రిస్పీగా. ఇప్పుడు మనకి బయట మార్కెట్‌లో పచ్చి బఠానీలు దొరుకుతున్నాయి. పచ్చి బఠానీ అలాగే బియ్యపు పిండితో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్నాక్స్ కుర్కురే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. పిల్లలు బయట ఫుడ్ తినే వాళ్ళకి ఇలా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు కూడా బయట ఫుడ్ అడగకుండా ఇంట్లోనే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు ఈ కురుకురే కోసం నేనైతే పచ్చి బఠానీలను తీసుకుంటున్నాను. వీటిని ఇలా ఒలుచుకొని వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బల పేస్ట్ వేసుకుంటున్నాను నేను. ఆ తర్వాత అల్లం ముక్కలుంటే అల్లం ముక్కలు వేసుకోండి, లేదంటే ఇలా అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బఠానీ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేయండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం పచ్చివే బఠానీ గ్రైండ్ చేసాం కాబట్టి ఒక 3 నిమిషాల దాకా గ్యాస్ సిమ్లో పెట్టి అయితే పచ్చివాసన పోయేదాకానైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇందులో వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనైతే మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువ తినాలనుకునేవారు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో వేయించిన ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆ తర్వాత జీలకర్ర పౌడర్, ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. నేనైతే పచ్చిమిర్చి గరం మసాలా వేసుకుంటున్నాను. స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడేవారు కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 పొంగులు వచ్చేదాకానైతే మనం ఉడికించుకోవాలి. చూడండి ఇలా మనకి పొంగొచ్చిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఏ కప్పుతో అయితే మనం వాటర్ అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో పొడి బియ్య పిండినే తీసుకుంటున్నాను. అదే కప్పుతో పొడి బియ్య పిండి కూడా వేసుకోవాలి. 1 కప్పు పొడి బియ్య పిండిని కూడా వేసుకొని మంచిగా ఉండలు లేకుండానైతే మిక్స్ చేసుకోండి. ఇలా బియ్య పిండి వేసిన వెంటనే గ్యాస్ సిమ్ములో పెట్టి ఇలా వాటరు బఠానీ పేస్ట్ అలాగే బియ్య పిండి కూడా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని మనకి చపాతీ పిండి ఎలా ముద్దలాగా ఉంటుందో సేమ్ అలా ముద్దలాగా అయ్యేంత వరకు అయితే ఇలా కలుపుతూనే మనం ఉడికించుకోవాలి. చూడండి మనకి ఇలా దగ్గర పడిపోతుంది కదా, ప్యాన్ నుండి సపరేట్ అయ్యి మనకి చపాతీ ముద్దలాగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే గ్యాస్ సిమ్ములో పెట్టే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి కుర్కురే అనేటివి క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా మనకి చపాతీ ముద్దలాగానైతే ఇలా స్పూన్తో కలిపినప్పుడైతే ఇలా ముద్దలాగానైతే అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా స్పూన్కి ఉన్నది కూడా మొత్తం తీసేసి ప్లేట్లో వేసుకొని దీన్ని చల్లారబెట్టుకోండి. వేడి మీద ఉన్నప్పుడు కనుక కలిపితే మనకైతే కలుపుకోరాదు, హ్యాండ్ అయితే కాలుతుంది. కాబట్టి చల్లారిన తర్వాతనే దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి కురుకురేలు అంత క్రిస్పీగా అలాగే ఆయిల్లో వేసినప్పుడు విరగకుండా చక్కగా వస్తాయి. పిండి అనేది మనం మంచిగా మిక్స్ చేసుకోకుంటే కురుకురేలు అనేటివి ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి. ఈ టిప్ అయితే గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసు ఇప్పుడు కొంచెం చపాతీ అంత పిండి ముద్దను తీసుకొని ఇలా 2 హ్యాండ్స్తోనైతే ఇలా రోల్ చేసుకోవాలి. కురుకురే ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇలా సన్నగానైతే రోల్ చేసుకొని ఇప్పుడు వీటిని చాకుతో కట్ చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు. మరీ సన్నగా కావాలంటే సన్నగా కూడా రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. అన్నీ ఇదే విధంగా ఈ సైజులో కట్ చేసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. మనం కట్ చేసుకునేటప్పుడు రోల్ చేసేటప్పుడే మనకైతే పిండి విరిగినట్టు కనుక కనిపిస్తే పిండిని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని అయితే ఇలా కురుకురే లాగా కట్ చేసుకోండి. ఎందుకంటే విరిగినట్టు కనుక అనిపిస్తే మాత్రం ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ మొత్తం పిండి పిండి అయిపోయి కురుకురే మనకి షేప్ అనేది సరిగ్గా రాదు. ఇది గుర్తుంచుకోండి.
అదేవిధంగా మిగిలిన పిండి అన్నింటిని మంచిగా కలుపుకుంటూ రోల్ లాగా చేసుకొని అన్నీ ఇదే విధంగా కురుకురేలాగా కట్ చేసుకొని అయితే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ ఆయిల్కి సరిపడా వేసుకొని వీటిని ఒక్క సైడు కాలిన తర్వాతనే ఇంకో సైడ్ అయితే తిప్పుకోండి. వేసిన వెంటనే మనం కలిపితే గనక పిండి పిండి అయిపోతాయి. అది గుర్తుంచుకోండి. ఒక సైడు కాలిన తర్వాతనే ఇంకో సైడు తిప్పుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. అదేవిధంగా మనకి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయిన తర్వాతనే కురుకురేలను ఆయిల్‌లో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కనుక హీట్ కాకుండా ఉన్నప్పుడు గనక ఈ కురుకురేలను ఆయిల్‌లో వేస్తే విరిగిపోయి మనకి మొత్తం పిండి పిండి అయి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతది. ఇది గుర్తుంచుకోండి. ఇవి కొంచెం మనం ఫ్రై కావడానికైతే 10-15 మినిట్స్ అయితే టైం పడతది. గ్యాస్ ఫుల్ పెట్టే కాల్చుకోండి. గ్యాస్ అయితే సిమ్‌లో పెట్టి కాల్చకూడదు. ఫుల్ ఉండాలే. అలాగే ఆయిల్ అనేది ఎక్కువ హీట్‌లో ఉండాలే. అప్పుడే మనకి కురుకురేలు మంచిగా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. చూడండి ఇప్పుడు నాకైతే 10 మినిట్స్ టైం అయితే పట్టింది ఇవి ఫ్రై కావడానికి. ఇప్పుడు వీటన్నింటిని ఇలా తీసుకొని వీటిని ఒక టిష్యూ పేపర్‌లో వేసుకొని ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే కరకరలాడే క్రిస్పీ కుర్కురే అయితే రెడీ అయిపోతది. అదేవిధంగా మిగిలిన అన్నింటిని కూడా ఆయిల్ హీట్ చేసుకొని వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాతనే ఇంకో సైడ్ తిప్పుకుంటూ 2 సైడ్స్ మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటినైతే ఒక సర్వింగ్ బౌల్‌లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. క్రిస్పీగా, కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటదండి. ఆ పచ్చి బఠానీ ఫ్లేవర్‌తో, బియ్యపు పిండితో సూపర్ అంటే సూపర్‌గా ఉన్నాయి. పిల్లలకి స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు బయట తిండి తినడానికి ఇష్టపడరు. చిప్స్, కుర్కురే ఎక్కువ తినేవారికి ఇలా చేసి పెట్టండి. వట్టిగా తిన్నా సూపర్ టేస్టీగా ఉంటది. లేదంటే టమాటా సాస్‌తో పైన చాట్ మసాలా వేసుకొని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటది. ఇప్పుడు బఠానీలు ఎక్కడ చూసినా మనకి దొరుకుతున్నాయి మార్కెట్‌లో కాబట్టి ఇలా పచ్చి బఠానీ అలాగే బియ్యపు పిండి ఉంటే చాలు మనం ఇంట్లోనే క్రిస్పీగా కరకరలాడే కురుకురే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.